ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి, మీరు మీ మనసులో ఒక దాని గురించి ఏదో ఒకటి అవుతుందా లేదా అన్న డౌట్ వస్తుంది కదా, దాని గురించి నేను ఈరోజు వీడియో అనేది చేస్తున్నాను. మీ మనసులో ఏదైనా ఒక కోరిక కానీ ఏదైనా క్వశ్చన్ కానీ ఇది అవుతుందా లేదా అనే క్వశ్చన్ ఉంటే కనుక దానికి ఆన్సర్ ఏమొస్తుంది అనేది మన ఈరోజు రీడింగ్ అనేది. ఫర్ సపోజ్ మ్యారేజ్ గురించి వచ్చింది అనుకోండి, నాకు మ్యారేజ్ అవుతుందా లేదా ఈ ఇయర్ అంటే దాని గురించి, లేదా ఎప్పుడు అవుతుంది, లేదా నాకు జాబ్ ఎప్పుడు వస్తుంది అని అంటే దాని గురించి. అంటే మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో దానికి సంబంధించిన రీడింగ్ అనమాట. అది అవుతుందా అవ్వదా, అయితే ఎప్పటికల్లా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము తెలుసుకుందాం ఈ రీడింగ్ లో. అలాగే నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే వాట్సాప్ నెంబరు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది డిస్ప్లే చేస్తాను. ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కానివ్వండి, ఫ్రీ రీడింగ్ కానివ్వండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా మెసేజ్ చేయండి. 1 క్వశ్చన్ ఫర్ ఫ్రీ రీడింగ్. ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మెసేజ్ చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. సో వీడియోలోకి వెళ్దాము. ఇక్కడ 3 ఫైల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు కొంతమందికి డౌట్ వస్తూ ఉంటది, తమ్నైల్లో ఒక పెడుతున్నారు అండ్ ఫైల్స్ నెంబర్ వైజ్ గా చూస్తున్నారు తర్వాత అని అంటున్నారు కదా. నేను వీడియో చేసినాక తమ్నైల్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి అలా పెడుతున్నాను అనమాట, అంతే, వేరే ఏం లేదు. ఇప్పుడు మీ తమ్నైల్లో గనక ఏదైతే మనకి డిస్ప్లే అవుతుందో తమ్నైల్లో, అక్కడ మీరు ఏదైతే చూజ్ చేసుకుంటారో ఇక్కడ అదే చూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ చూజ్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ ఫైల్ నెంబర్ 1 చూజ్ చేసుకోండి. సెకండ్ చూజ్ చేసుకున్నారంటే ఫైల్ నెంబర్ 2. అంటే ఆప్షనల్ అనమాట, అక్కడ అదైనా చూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ఫైల్ నెంబర్స్ లో అయినా మీరు చూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే ఫ్రీ రీడింగ్ కి లాస్ట్ 2 డేస్ నుంచి నాకు ఎక్కువగా మెసేజెస్ అనేవి వస్తున్నాయి, ఫ్రీ రీడింగ్ కోసం చెప్పమని. కాల్స్ చేయొద్దన్నా కూడా కాల్స్ చేస్తున్నారు. కానీ ఎందుకు చేస్తున్నారంటే నేను ప్రతి వీడియోలో కూడా మెన్షన్ చేస్తున్నాను, కాల్స్ చేయమాకండి, మెసేజ్ చేయండి, మెసేజ్ చేస్తే నేను చూసుకుని రిప్లై ఇస్తానని కూడా చెప్తున్నాను. ఎందుకు మెసేజ్ చేయట్లేదంటే మీరు వీడియో అనేది స్కిప్ చేస్తున్నారు కాబట్టి. స్టార్టింగ్ చూడటలేదు, ఎండింగ్ చూడటలేదు. మీరు ఏదైతే టైం స్లాట్స్ పెడుతున్నామో టైం స్లాట్స్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా వెళ్తున్నారు కాబట్టి వీడియోలో ఏం చెప్తున్నారనేది వినట్లేదు కాబట్టి అవుతుంది. సో నేను ఒక నేను ఇప్పటి నుంచి ఒకటి చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే టైం స్లాట్స్ పెట్టదలుచుకోలేదు అనమాట. ఎందుకంటే మీరు లేజీగా చేయదలుచుకోలేదు. ఎందుకు, మీకు అన్ని క్విక్ గా కావాలి కాబట్టి మీరు ఏంది డైరెక్ట్ పైకి వెళ్తున్నారు. అక్కడ ఏం చెప్తున్నారు, దేని గురించి చెప్తున్నారు అనేది మీరు వింటున్నారా? టాపిక్ ఏందనేది కూడా వింటలేదు చాలా మంది. డైరెక్ట్ ఇట్లా అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు వింటున్నారు అన్న ఉద్దేశంతోనే ఉన్నారు. అండ్ కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు కదా. నాకు నిన్న ఒకళ్ళు పెట్టారు, అంటే ఈ రోజు వీడియోకి పెట్టారు ఒకళ్ళు, బోరు కొడుతుందంట. ఎప్పుడు ఈ టాపిక్ అంటే బోరు కొడుతుందంట. సో బోరు కొడుతుంటే మీరు ఒక ఎంటర్టైన్మెంట్ గా చూస్తున్నట్టున్నారు. మీకు ఎప్పుడు కూడా లైఫ్ లో చేంజ్ కావాలనుకుంటా, అందుకే మీరు ఎంటర్టైన్మెంట్ గా చూస్తున్నారు కాబట్టి మీకు బోరు కొడుతుంది. చాలా మందికి కనెక్ట్ అవుతున్నాయి, రెజనేట్ అవుతున్నాయి. మీకు బోరు కొడుతుంది అంటే మీరు ఒక రాయి ఇసురుదాంలే అన్నట్టుగా మీరు వేశారనుకోండి, మీకు బోరే కొడుతుంది. ఎందుకంటే రోజుకి ఒకలా చూస్తున్నారు, లేకపోతే రోజు ఒకటే ఫీలింగ్స్ వస్తున్నట్టున్నాయి, దానివల్లే అవుతుంది. ఇది జనరల్ రీడింగ్స్, ఎవరికైతే రెజనేట్ అవుతాయో వాళ్ళకే కనెక్ట్ అవుతుంది. బోరు కొడితే నేనేం చెయ్యనండి, నా వీడియోస్ కాకుండా మీరు చక్కగా ఎంటర్టైన్మెంట్ జబర్దస్త్ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చూసుకోండి. లేదు మీకు ఈ టాపిక్ మీద కావాలనుకోండి, పోనీ అది మెన్షన్ చేయండి, నాకు ఈ టాపిక్ గురించి కావాలండి, నాకు ఆ టాపిక్ కూడా ఒకసారి చేయమని అడగండి. అడిగే విధానం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నా ఛానల్లో ఎవరైతే కామెంట్ పెడతారో వాళ్ళు ఎలా పెడతారనే దాని మీద బేస్ చేసుకునే నా రిప్లై అనేది కూడా ఉంటుంది. నాకు పాజిటివ్ గా పెట్టారా, మంచిగా అడిగారు, ఏదన్నా ఉన్నా కూడా నేను పాజిటివ్ గానే రిప్లై ఇస్తాను, వాళ్ళకి మంచిగానే సజెషన్ కానీ ఏదైనా చెప్తాను, ఆ రిప్లై అనేది పెడతాను. లేదు నాకు రూడ్ గా కానీ నెగిటివ్ కామెంట్స్ పెట్టారనుకోండి, నేను రిటర్న్ కూడా అట్లానే పెడతాను. అదైతే కన్ఫర్మ్ గా చెప్తున్నా నేను. మళ్ళీ ఇలా అంటున్నారేంటి అలా అంటున్నారని అయితే అనుకోకండి, పెట్టేటప్పుడు ఆలోచించుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రీ రీడింగ్ అన్నాం కదా అని మెసేజ్ చేస్తున్నారు. ఓకే, నేను ఫ్రీ రీడింగ్ అన్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది,
ఇచ్చిన మాట అనేది నిలబెట్టుకోవాలి కాబట్టి. సో నేను ఎవరైతే మెసేజ్ చేస్తున్నారో ఫ్రీ రీడింగ్కి వాళ్ళందరికీ కూడా నేను రీడింగ్ చెప్తున్నాను. ఎస్ ఆర్ నో అనేం చెప్పట్లేదు. ఏదైనా క్వశ్చన్ అడిగితే కనుక దానికి ఒక క్లారిఫికేషన్ అనేది నేను ఇస్తున్నాను ఆ క్వశ్చన్ ద్వారా. సో తీసుకుంటున్నారు, ఓకే. కానీ కొంతమంది ఉన్నారు క్వశ్చన్ తీసుకుంటున్నారు, ఫర్దర్గా ఏమన్నా ఉంటే ఛార్జెస్ అప్లై అని చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే చెప్పించుకోండి, లేదంటే లేదు. నేను ఫోర్స్ ఎవరిని చేయట్లేదు కదా. కానీ నాకు నిన్న ఒకళ్ళు మెసేజ్ పెట్టారు. నేను తర్వాత స్క్రీన్ షాట్ కూడా తీసి వాళ్ళు ఏం పెట్టారు అనేది కూడా నేను వీడియోలో డిస్ప్లే చేస్తాను. క్వశ్చన్ చెప్పించుకున్నాక ఇంకో క్వశ్చన్ చెప్పమన్నారు. ఫర్దర్గా ఏమన్నా ఉంటే క్వశ్చన్స్ ఉంటే ఛార్జెస్ అప్లై అన్నారు. నేను డిప్రెషన్లో ఉన్నానక్క, అలా ఉన్నానక్క, ఇలా ఉన్నానక్క, చెప్పండి చెప్పండి అన్నారు. ఇది ఎనర్జీస్తో చేసుకునేది, ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసుకునేవి. మీరు ఏదో చెప్పొచ్చు కదా అని అంటే నేను చెప్పేది వినకుండా మీరు చెప్పారనుకోండి, మీ ఎనర్జీస్ నాకు కనెక్ట్ అవ్వు. ఆల్రెడీ చెప్పిన దానికి కూడా అది పాజిటివ్గా రెజొనేట్ అవ్వదు. లేదు ఛార్జెస్ అప్లై అయ్యండి అని చెప్పి నేను చెప్తున్నా, వినకుండా ఏదో ఒకటి చెప్తుంటే మీరు ఇట్లా చేయకండి, నేను బ్లాక్ చేస్తా అన్నాను. థ్యాంక్స్ అక్క, దేవుడు మిమ్మల్ని చూసుకుంటాడు అని పెట్టారు. చూసుకోనివ్వండి, బ్లాక్ చేసుకోండి అన్నారు. మీకు నమ్మకం లేనప్పుడు నా దగ్గర రావడం ఎందుకు? మీరు చక్కగా పెయిడ్ ఉంటుంది కదా, అసలు ఫ్రీ రీడింగ్ కాకుండా ఒక 2500 ఫుల్ రీడింగ్ అడుగుతారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, చక్కగా చెప్పించుకోండి. నా దగ్గరికి రండి, నేను చెప్తానని అనట్లేదు కదా. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, నమ్మకం ఉంటేనే రమ్మని చెప్తున్నాను. నేను ఎవరిని కూడా ఫోర్స్ చేయడం లేదు. ఇంట్రెస్ట్ ఉంది, ఓకే, చెప్పేది కరెక్ట్గా రెజొనేట్ అవుతుంది, జెన్యున్గా ఉంది అనుకుంటేనే నా దగ్గరికి రండి. మీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టమనేది కూడా ఎందుకో తెలుసా? డేట్ ఆఫ్ బర్త్ పెట్టాను అనుకోండి, మీరు ఎలాంటి వారు అనేది, నా దగ్గరకు వచ్చే రీడింగ్ చెప్పించుకునే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది కూడా నాకు తెలిసిపోతుంది. 100% యాక్యురేట్ అవుతుంది ఈ రీడింగ్లో డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉండడం వల్ల. దానికోసమని మీరు వచ్చిన దాన్ని బట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పారనుకోండి, ఓకే, మీరు మెంటాలిటీ నాకు తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి నేను హ్యాండిల్ చేస్తాను, మీ వే ఆఫ్ టాకింగ్ బట్టి. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఫర్దర్గా ఇలాంటివి ఏమీ రిపీట్ కాకూడదని నేను ప్రతి వీడియోలో కూడా మెన్షన్ చేస్తుంది. ఇదంతా సోజ్ చెప్తుందని అనుకున్న వాళ్ళు స్కిప్ చేసి మీరు డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళండి, ప్రాబ్లం ఏం లేదు, అది మీ ఇష్టం. నేనేంటంటే టైం స్లాట్స్ పెట్టకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే బాగా లేజీగా అయిపోతున్నారు నా ఛానల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంచెం లేజీ ఫెలోస్ లాగా ఉన్నారనమాట. ఎందుకంటే మీకు అన్ని ఇన్స్టెంట్గా అవ్వాలి. అక్కడ మ్యాటర్ ఏముందని కూడా చదివి వినేంత ఓపిక అయితే ఉండలేదు. మనకు అన్ని ఇన్స్టెంట్గా కావాల్సినాయి కదా. ఇప్పుడు ఫుడ్ కానివ్వండి, అన్ని ఇన్స్టెంట్గా కావాల్సి వస్తున్నాయి కాబట్టి మీరు అలా అనుకోవడంలో తప్పు లేదు. అలా ఇన్స్టెంట్గా జరుగుతున్నాయి కాబట్టి మన సిచ్యువేషన్స్ కూడా ఇన్స్టెంట్గా అవుతున్నాయి. ఎక్కువగా ఏదైనా హ్యాపీగా ఏదైనా జరిగినా కూడా ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అయిపోవడము, ఎక్కువగా హ్యాపీనెస్ అనేది తీసుకోవడము ఇట్లా జరుగుతుంది. అదే బాధపడుతున్నా కూడా ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, ఎక్కువగా బాధపడము, ఎక్కువగా ఆలోచించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకు అన్నీ కూడా క్విక్గా, ఫాస్ట్గా, ఇన్స్టెంట్గా కావాలి కాబట్టి. సో నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్కి నేను లేజీగా చేయదలుచుకోలేదు. అందుకని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు అట్లీస్ట్ స్కిప్ చేసుకుంటూ చూడండి. మన ఫింగరే కదా ఇట్లా మూవ్ చేస్తే వెళ్తుంది. టైం స్లాట్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఏమనుకోండి, అక్కడికి వెళ్తే ఫస్ట్ అక్కడ ఏం చెప్తున్నారు, అసలు దేని గురించి టాపిక్ చెప్తున్నారు అనేది కూడా మీకు అర్థం కాదు కదా. దానివల్ల 100% రెజోనేట్ అవ్వదు కదా. ఒకవేళ క్లైమ్ చేసుకున్నా కూడా మీకు 100% పాజిటివ్గా రిజల్ట్ అనేది మీకు రాదు. దాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. నాకేదో ఫ్లేవర్గా మాట్లాడుతున్నాను కాదు, నేనేం చెప్తున్నాను అనేది మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకునే వాళ్ళే చూడండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎక్కువగా మాట్లాడడం అంత నాకు ఇష్టం లేదు ప్రజెంట్. సో ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 3 పైల్స్లో నుంచి ఏదో ఒకటి మీరు చూజ్ చేసుకోండి. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. అలాగే మీ మనసులో ఏదైతే కోరిక ఉందో, ఏదైతే కోరిక కానీ ఏదైతే జరగాలని అనుకుంటున్నారో దాని గురించి ఒకసారి మైండ్లో ఆలోచించుకొని, పాజిటివ్గా జరగాలి, నెగిటివ్గా జరగాలని కాకుండా మనసులో ఏదైతే మీరు జరగాలని అనుకున్నారో దాని గురించి ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని ఆలోచించుకుని ఈ 3 పైల్స్లో నుంచి ఒకటి చూసుకోండి. థంబ్నెయిల్లో కూడా పెట్టాను కదా, దానికి సంబంధించిందైనా కూడా మీరు పైల్స్ రూపంలో అక్కడైనా కూడా మీరు చూజ్ చేసుకోవచ్చు అనమాట. సో 3 పైల్స్ అనేది చూజ్ చేసుకుంటే నేను ఒక ఫస్ట్ పైల్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో
ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనము. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో మీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరికకి కంపల్సరీ ఫ్యూచర్లో జరుగుతుందనమాట. కాకపోతే ఏంటంటే మీకంటూ నమ్మకం అనేది లేదు. మీరు ఏమనుకుంటున్నారంటే నాకు ఎప్పుడు లాసే జరుగుతుంది, ఎప్పుడు ఏదో ఒకటి సపోజ్ జాబ్ గురించి అనుకుంటున్నారు అనుకోండి, నేను ఎన్ని ట్రై చేసినా కూడా నా సైడ్ నుంచి ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా నాకు ఎందుకు జాబ్ రావట్లేదు, మేబీ నేను అన్లక్కీ పర్సన్ ఏమో అన్న ఫీలింగ్ లో మీరు ఉంటున్నారు. మీ మీద మీకు కాన్ఫిడెంట్ అనేది ఉండడం లేదు. అది రిలేషన్ లో అయినా అవనివ్వండి, లేకపోతే జాబ్ పరంగా కానివ్వండి, ఇంకా వేరే ఏదైనా ఫైనాన్షియల్ గా కానివ్వండి, వేరే మ్యారేజ్ అవుతుందా లేదా, ఇలాంటివి కూడా. సో ఏదైతే మీరైతే ఏ కోరిక అయితే అనుకుంటున్నారో, మీ మనసులో ఏదైతే కోరిక ఉందో దాన్ని మీరు ఎక్కువగా ఏమనుకుంటున్నారంటే, నేను 1 or 2 times ఎక్కువగా డిసప్పాయింట్మెంట్ జరగడం వల్ల, ఫెయిల్యూర్స్ జరగడం వల్ల మీరు ఏమనుకుంటున్నారంటే, లేదు నా లైఫ్ ఇంతే, నా లైఫ్ లో ఎప్పుడు పాజిటివ్నెస్ అనేది రాదు, నా లైఫ్ లో ఎప్పుడు హ్యాపీనెస్ అనేది రాదు అన్న ఫీలింగ్ లో మీరు ఉంటున్నారు. కానీ మీకు అనేది కంపల్సరీ మీ లైఫ్ లో ఇది ఏదైతే కోరిక అనేది మీరు అనుకుంటున్నారో అది తప్పకుండా నెరవేరడానికి 80% అనేది ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తప్పకుండా నెరవేరుతుంది. ఎందుకంటే పెంటికల్స్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి. కాకపోతే కొంచెం స్లోగా జరుగుతుంది. ప్రెజెంట్ మీ సైడ్ నుంచి 100% మీరు హార్డ్ వర్క్ పెట్టి ఎఫర్ట్స్ పెట్టారనుకోండి, తప్పకుండా ఫ్యూచర్ లో, కాకపోతే కొంచెం ఎక్కువ టైం బట్టే, లాంగ్ టైం అనేది పట్టే అవకాశం అయితే ఉంది. కానీ తప్పకుండా అవుతుంది. ప్రజెంట్ ఏం ఫీల్ అవుతున్నారంటే మీరు ఎప్పుడు కూడా మీకు ఫెయిల్యూర్స్ ఎక్కువగా అవడం వల్ల మీరు ఏం ఫీల్ అవుతున్నారంటే, నా లైఫ్ ఇంతే, ఎప్పుడు కూడా పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవడము, పక్కన వాళ్ళతో ఎక్కువగా వాళ్ళ లైఫ్ అలా ఉంది, మన లైఫ్ ఎందుకు ఇలా ఉంది, ఇలాంటివి ఎక్కువగా ఆలోచిస్తా ఉన్నారు మీరు. దానివల్ల ఏమవుతుందంటే ఏదైతే ఇప్పుడు సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది బర్డెన్ గా ఉంటుంది. బర్డెన్ గా ఉండడము అంటే బరువుగా అనిపిస్తుంది అనమాట మీకు. అంతేగాని మీరు ఏదైనా పని చేసినా, రిలేషన్ అయినా కానివ్వండి, మ్యారేజ్ కి సంబంధించింది అయినా కానీ, మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ నేను పెడుతున్నా కదా అంటున్నారు. కానీ ఆ ఎఫర్ట్స్ 100% మీ మీద నమ్మకంతో అయితే పెట్టడం లేదు. అదొక భారంగాను, బరువుగాను పెడుతున్నారు. ఈవెన్ మీరు జాబ్లో ఏదైనా జాబ్ చేస్తున్నా కూడా దాంట్లో మీకు సాటిస్ఫాక్షన్ లేదు. అదొక బరువు లాగా, రోజు ఇదే వర్క్ చేయాలా, ఎంత వర్క్ ఉంటుంది ఏంది, నేను ఈ జాబ్ లో సాటిస్ఫాక్షన్ గా లేదు, నాకు వేరే జాబ్, మంచి జాబ్, ఒక ఎక్కువ ఇన్కమ్ వచ్చే జాబ్ వస్తే బాగుండు, ఎందుకు ఈ జాబ్ చేయాలి, నేను నాకు ఇష్టం లేకపోతే ఈ జాబే చేయాల్సి వస్తుంది, నా లైఫ్ ఇంతేనేమో అని అనుకుంటున్నారు మీరు. కానీ అలా అనుకోవడం వల్లే మీ లైఫ్ లో ఏమవుతుందంటే ప్రతిసారి ఫెయిల్యూర్స్ జరుగుతా ఉన్నాయి అనమాట. ఒక దారిలో వెళ్తున్నారు, ఒక ఏదైనా ఒకటి మీరు డెసిషన్ తీసుకున్నప్పుడు ఒక వేలోనే వెళ్ళాలన్నమాట. దాని మీద స్టాండ్ తీసుకోవాలి. అట్లా కాకుండా కొంచెం ఫెయిల్యూర్ ఏదన్నా, డిసప్పాయింట్మెంట్ ఫెయిల్యూర్ జరిగినా మీరు ఏమనుకుంటున్నారంటే, లేదు, గివప్ ఇచ్చేస్తున్నారు అనమాట. దాని వల్ల ఏమవుతుందంటే ప్రతిసారి ఏదైనా స్టార్టింగ్ అయితే చేస్తున్నారు కానీ ప్రతిదీ కూడా దానికి అవుట్కమ్ వచ్చేదాకా వెయిట్ చేయలేకపోతున్నారు. పేషెన్సీతో వెయిట్ చేస్తే గనక, మీ 100% ఎఫర్ట్స్ పెట్టి వెయిట్ చేస్తే గనక తప్పకుండా రిజల్ట్ అనేది వస్తుంది. మీరు కానీ దానికి రిజల్ట్ కి వచ్చేదాకా కూడా వెయిట్ చేసేంత ఓపిక, పేషెన్స్ అయితే మీకు ఉండట్లేదు. ఎందుకంటే ఎక్కువగా ఫెయిల్యూర్స్ చూడవు. ఎవరి లైఫ్ లో అయినా ఫెయిల్యూర్స్ అనేది కామన్. ఫెయిల్యూర్స్ వస్తున్నా కూడా మనం స్టాండ్ తీసుకుని, లేదు ఐఆమ్ స్ట్రాంగ్, నేను మీకంటూ మీ మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి మెయిన్. లేదు నేను స్ట్రాంగ్ గా ఉన్నాను, ఓకే ఇప్పుడు ఫెయిల్యూర్ అయిందంటే దీనికన్నా మంచిది. ఇప్పుడు ఏదన్నా రిలేషన్ కానివ్వండి, లేకపోతే జాబ్ కానివ్వండి, ఒక ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి, మీరు ఇలానే ఆలోచించాలి, పాజిటివ్ గా తీసుకోవాలి. ఎలా అంటే, ఓకే దీనికన్నా బెటర్ జాబ్ నాకు వస్తుందేమో, అందుకే ఇది మిస్ అయ్యానేమో, నాకు ఆ టాలెంట్ ఉంది, ఈ రోజు కాకపోతే రేపైనా నాకు వస్తుందని నమ్మకం ఉందని మిమ్మల్ని మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెంచుకోవాలన్నమాట. స్ట్రెంగ్త్ తో ఉండాలి మీరు. అప్పుడే మీ లైఫ్ లో ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నారో కోరిక, అది తప్పకుండా నెరవేరుతుంది అనమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని ఏదైతే ఉందో ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్, ఏ సిచ్యువేషన్ అయినా అవనివ్వండి, అది మీరు బాగా డౌన్ అయిపోయి, మీ లైఫ్ అనేది బాగా డౌన్ అయిపోయి ఫెయిల్యూర్కి వచ్చినా కూడా, లేదు నేను గివ్ అప్ ఇవ్వను,
నేను కంపల్సరీ ఇది ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ ని రీచ్ అవుతాను అన్న కాన్ఫిడెన్స్ మీలో పెంచుకోవాలన్నమాట. పెంచుకుంటే తప్పకుండా రోజుకు ఒకసారి అయినా, నాకు తెలిసి ప్రతిసారి ఫెయిల్యూర్ అయినప్పుడు వన్ టైం ఫెయిల్యూర్ అయితే ఒక 1000 సార్లు, ఒక 1,00,000 సార్లు మీరు అనుకుంటా ఉంటారు, నా బతికింతే, నా లైఫ్ ఎప్పుడు ఇంతే, నేను ఒక బ్యాడ్ లక్ పర్సన్ అన్న ఫీలింగ్ లో మీరు ఉంటున్నారు. కాబట్టి మీ లైఫ్ లో ఏంటంటే ఏదైతే పాజిటివ్నెస్ అనేది మనకు తొందరగా రాదు. ఇప్పుడు మీరు 100 సార్లు నేను బాగుండాలి, నాకు మంచి జాబ్ రావాలి, నాకు మంచి శాలరీ రావాలి, నాకు మంచి వైఫ్ రావాలి, నాకు మంచి గర్ల్ ఫ్రెండ్ రావాలి, ఇట్లా అనుకున్నారనుకోండి, రోజు ఒక 100 సార్లు అనుకుంటే అది 100 సార్లు అన్నాక, ఒక కొన్ని 100 టైమ్స్ అన్నాక అది స్లోగా పాజిటివ్నెస్ అనేది మన లైఫ్ లోకి వస్తుంది. అదే నెగిటివ్ అనేది మీరు ఒక 100 టైమ్స్ లో ఒక 10 టైమ్స్ అనుకుంటేనే వచ్చేస్తుంది. ఎందుకంటే నెగిటివ్ అనేది అంత ఫాస్ట్ గా వస్తుంది. అది ఎవరైనా మైండ్ లో అయినా అయినా అంతే. పాజిటివ్నెస్ కన్నా కూడా నెగిటివ్నెస్ అనేది ఎవరికి మైండ్ లో మనం వేరే వాళ్ళ మైండ్ స్పాయిల్ చేయాలన్నా అంతే ఫాస్ట్ గా వస్తుంది. అదే మన లైఫ్ లో పాజిటివ్నెస్ నుంచి నెగిటివ్నెస్ తీసుకురావాలన్నా అంతే ఫాస్ట్ గా వస్తుంది. అదే మనం లైఫ్ లో పాజిటివ్నెస్ తీసుకురమ్మండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను వీడియోలు చేస్తున్నాను, స్టార్టింగ్ లో అందరికీ కూడా ఇలా చేయకండి, ఇలా చేసుకోండి అని చెప్తున్నాను. అది ఎవ్వరు వినరు. ఎందుకంటే అది వింటే మీరు బాగుపడిపోతారు. అది వింటే ఏంటంటే అలా చేయకూడదన్న ఉండకూడదన్న ఉద్దేశం మీకు వస్తుంది. కానీ అది మీరు యాక్సెప్ట్ చేయరు కదా. మీకు ఏంటంటే మీకు ఫాస్ట్ గా అయిపోవాలి, నెగిటివ్నెస్ ఎక్కువగా. అదే నేనేమన్నా ఇది ఇలా చేశారనుకోండి, మీరు అనిపిస్తారు అని అన్నాను అనుకోండి, తప్పకుండా అది వింటారు. ఎందుకంటే మీకు నెగిటివ్నెస్ కావాలి, నెగిటివ్నెస్ కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతా ఉంటారు కాబట్టి. సో ఎప్పుడు కూడా మనం పాజిటివ్ గా ఆలోచించాలి. పాజిటివ్ గా ఆలోచిస్తే మంచి అనేది స్లోగా వచ్చినా కూడా తప్పకుండా అది పర్మనెంట్ అవుతుంది. అదే చెడు అనేది ఫాస్ట్ గా వచ్చినా కూడా అది టెంపరీగానే ఉంటుంది అనమాట. కొన్ని రోజులుగా తప్పకుండా వెళ్ళిపోతుంది. మన లైఫ్ లో ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్ అనమాట. అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్. ఎప్పుడు కూడా మన లైఫ్ ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు. ఎప్పుడు హ్యాపీగా ఉంటే సాడ్నెస్ యొక్క ఫీలింగ్ అనేది మీకు తెలియదు. ఎప్పుడు సాడ్ గా ఉంటే హ్యాపీనెస్ యొక్క ఫీలింగ్ అనేది మీకు తెలియదు. సో దేవుడు ఎందుకు ఏం చేశాడంటే మనకి ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండకుండా, మన టైం ఎలాగో మారుతుందో మన ఫేట్ కూడా అలా మారుతూ ఉంటది. సో ఆల్రెడీ మన డెస్టినీలు రాసినప్పుడు మరి ఇవన్నీ చూసుకోవడం ఎందుకండి, రెమెడీస్ చేయడం ఎందుకు, ఇలా ఉండడం ఎందుకు, ఏదో ఒకటి జరుగుతుందిలే, దేవుడి మీద భారం వేసేసి ఉండొచ్చు కదా అని అనొచ్చు. కానీ దేవుడు కూడా మనల్ని టెస్ట్ చేయడానికి కొన్ని సిచ్యువేషన్స్ అని మనకి క్రియేట్ చేస్తాడు. ఈ టైంలో వీళ్ళు ఎలా ఉంటారు, ఓకే వీళ్ళ గుండె ధైర్యంతో, వీళ్ళ స్ట్రెంత్ తో మరి వీళ్ళు ముందుకు వెళ్తారా, లేదు వీళ్ళ డిసప్పాయింట్మెంట్ వీళ్ళు వెనక్కి వెళ్తారా అనే టెస్ట్ కూడా చేస్తూ ఉంటాడు అనమాట. అందుకోసమే అప్పుడప్పుడు మనకు ఛాన్సెస్ ఇస్తాడు అనమాట. ఇచ్చినప్పుడు మనం గ్యాప్ చేసుకోవాలి. అదే అదృష్టము తలుపు తట్టినప్పుడు మనం డోర్ తీయాలంటారు కదా. కానీ దురదృష్టం అనేది మనం వద్దనుకున్నా కూడా మన డోర్ తడతానే ఉంటది. అలానే అన్నమాట. సో మీ పని ఏదైతే ఉందో, మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో అది తప్పకుండా జరుగుతుంది. కొంచెం టైం పడుతుంది. మాక్సిమం ఏంటంటే ఒక 10 మంత్స్ నుంచి ఒక 2 ఇయర్స్ లోపు అనేది అనిపిస్తుంది నాకైతే. సో తప్పకుండా ఒక 2 ఇయర్స్, నియర్లీ ఒక 2025 ఎండింగ్ లోగా జరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో ఇదనమాట, మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో మీ కోరిక అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచించండి. పాజిటివ్ గా మీ అఫర్మేషన్ అనేది తీసుకోండి. మేనిఫెస్టేషన్ అనేది మనం ఏదైనా కూడా అది పాజిటివ్ లెస్ లో రావాలి అంటే తప్పకుండా మనం పాజిటివ్ గా ఆలోచించాలి. ఇది నా లైఫ్ లో జరుగుతుంది, ఎందుకు జరగదు అని మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైనా మిమ్మల్ని, ఫర్ సపోజ్ మీరు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారు, మీరు ఎవరినైనా సలహా అడిగారు. సలహా అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, మనకు తెలిసిన వాళ్ళందరిలో మాక్సిమం మనకు తెలిసిన వాళ్ళు 99% ఏంటంటే మనం మంచి అయితే కోరుకునే వాళ్ళు చాలా తక్కువ. ఏంటంటే మనకు అందరూ కూడా పైకి చెప్తారు కానీ నెగిటివ్ గా థాట్స్, నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. సో అందుకని మీరు ఎప్పుడు కూడా వేరే వాళ్ళకన్నా ఫస్ట్ ఎవరైనా చేయాల్సింది అంటే మీకంటే మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. మీ ఏదైతే సిచ్యువేషన్ ఉంది దాన్ని స్టాండ్ తీసుకోవాల్సిన, ఎప్పుడైతే మనకు అవసరమైనప్పుడు మనం నోరు తెరవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మనం అవసరం లేని టైంలో మనం సైలెంట్ గా ఉండాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంటుంది. సో దాన్ని అయితే మైండ్ లో పెట్టుకోండి. మీకైతే జరుగుతుంది. మీరు ఏదైతే కోరిక అనేది కోరుకుంటున్నారో అది తప్పకుండా జరుగుతుంది. మీకు ఏంజల్ గైడెన్స్ కార్డు కూడా తీద్దాం మనం.
మీ కోరిక ఎప్పటికల్లా జరుగుతుంది. అండ్ మీ కోరిక తీరడానికి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో అది ఎప్పుడు తీరడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ అసలు తీరుతుందా లేదనేది మీరు చేయాల్సిన గైడెన్స్ ఏంటనేది కూడా మనం చూద్దాము. ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో వాళ్ళకి ఏంజల్ గైడెన్స్ నుండి గైడెన్స్ అనేది చూద్దాం. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. ఒకవేళ మీరు జాబ్ కి సంబంధించిన కోరిక అనేది కోరుకున్నారు మనసులో అనుకుంటే గనక ఎవరైనా రిఫరెన్స్ ద్వారా కానివ్వండి, ఎవరైనా హెల్ప్ చేస్తారేమో, ఎక్కడైనా ఇంటర్వ్యూస్ ఉంటారేమో వాటి గురించి అడగండి, లేకపోతే ఎక్కడైనా వేకెన్సీ ఉంటాయో వాటి గురించి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీళ్ళని అడగండి. అడిగితే గనక ఏదో ఒక రూపంలో మీకు జాబ్ అనేది వస్తుంది. అలాగే మ్యాచెస్ కూడా అంతే అనమాట. ఒకవేళ మ్యాచెస్ కానీ, మ్యారేజ్ కి సంబంధించింది కానీ, లవ్ రిలేషన్ బ్రేకప్ లో ఉన్న వాళ్ళైనా కూడా అంతే అనమాట. ఎవరో ఒకళ్ళ హెల్ప్ తీసుకుంటే కనుక మీరు ఏదైతే ఇప్పుడు సిచ్యువేషన్ ఉందో, ఇఫ్ యు బిలీవ్, ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, ఇఫ్ యు బిలీవ్, నో నీడ్ టు వర్రీ, డోంట్ స్టాప్. మీ ఏదైతే ఎఫర్ట్స్ ఉన్నాయో ఆ ఎఫర్ట్స్ మీ సైడ్ నుంచి 100% పెట్టండి. పెడితే కనుక తప్పకుండా మీ మనసులో ఏదైతే కోరిక ఉందో తప్పకుండా తీరుతుంది. ఇదనమాట ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. సో ఫైల్ నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి రెజనేట్ అయితే కనుక తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ పెట్టేసి క్లైమ్ చేసుకోండి. అలాగే ఎవరైతే సెకండ్ ఫైల్ చూస్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో వీళ్ళకి మీ మనసులో ఏదైతే మీరు కోరిక కానివ్వండి, మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో అది జరుగుతుందా జరగదా అనేది మనం చూద్దాము. ఎవరైతే ఫైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో మీకు మాక్సిమం 90% మీకు పాజిటివ్ గా ఉండదండి, నెగిటివ్ గానే ఉంటుంది. జరగదు అన్న సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఏదైతే కోరిక అనుకుంటున్నారో, ఏదైతే మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నారో, ఏదైతే కోరిక ఇప్పుడు మీరు మనసులో ఉందో ఆ కోరికకి 100% కాదు కానీ ఒక 90% అయితే దానికి రిజల్ట్ అనేది నెగిటివ్ గానే ఉంది, జరగకపోవడానికే సూచిస్తుంది. ఎందుకంటే ప్రెజెంట్ కొంచెం మీరు ఏంటంటే ఒకవేళ రిలేషన్ లో ఉంటే గనక రిలేషన్ పరంగా ఏదన్నా రిజల్ట్ కోసం అంటే ఏదన్నా మీ పార్ట్నర్ సైడ్ నుంచి మీరు వెయిట్ చేస్తుంటే గనక మీకైతే పాజిటివ్ రిజల్ట్ అనేది రాదనమాట. పాజిటివ్నెస్ అనేది మీ లైఫ్ లోకి రాదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ గురించి మీరు ఇంకా కొంచెం ఎక్కువగా తెలుసుకోవడము, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇంకా కాంప్లికేట్ అవ్వడము, వాళ్ళ గురించి మీరు వాళ్ళ వెనకాల ఏం జరుగుతుంది, అసలు నిజంగా వాళ్ళు జెన్యునా కాదా అనేది తెలుసుకుంటారు. అలా తెలుసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మీతో ఉన్నట్టే ఉండి మోసం చేస్తున్నారు అన్న విషయం కూడా మీరు తెలుసుకుంటారు. ఫర్దర్ గా ఏంటంటే మీ అంతటా మీరే వాళ్ళని రిజెక్ట్ చేయడము, మీ అంతటి మీరే బ్లాక్ చేసుకోవడం కానివ్వండి, లేకుంటే సైలెంట్ గా ఉండడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మీకే వాళ్ళ మీద ఇరిటేషన్ వస్తుంది అనమాట ఒకనొక టైంలో. ఎందుకంటే మీరు సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టినా కూడా ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ కన్నా ఇంకా కొంచెం సిచ్యువేషన్ కాంప్లికేట్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నాట్ ఓన్లీ లవ్ పరంగా అండి, రిలేషన్ పరంగా జాబ్ విషయమైనా కూడా అయి ఉండొచ్చు. కంపల్సరీ జాబ్ విషయంలో కూడా కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. ఫర్దర్ గా కూడా వాళ్ళు ఫ్రెండ్షిప్ లో అయినా కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ ఏదో ఒక దానికి మీరు ఎడిక్ట్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనమాట. బ్యాడ్ హ్యాబిట్స్ కి ఎడిక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బ్యాడ్ హ్యాబిట్స్ కి ఎడిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట.
సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ప్రెజెంట్ ఏంటంటే చాలా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మీరు ఫ్లేవర్ గా రావాలని చెప్పి మీరు వెయిట్ చేస్తున్నారు, కానీ మీకు ఫ్లేవర్ గా అయితే వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువగా కనబడుతున్నాయి. దానికన్నా కూడా ఎట్లా కనిపిస్తుందంటే మీకు ఎవరో మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి ఇంకా కొంచెం కాంప్లికేట్ అయిపోయి మిమ్మల్ని మీతో ఉన్నట్టే ఉండి మంచి చేస్తారన్న మాట ఇచ్చి లేదా మీతో ఉంటారని నమ్మకం చూపించి మిమ్మల్ని మోసం చేయడం కానివ్వండి, మిమ్మల్ని వదిలేయడం కానివ్వండి, మిమ్మల్ని బ్లాక్ చేయడం కానివ్వండి, ఇంకా వాళ్ళ గురించి ఇంకా మీరు తెలుసుకోవడం, వాళ్ళు మంచి వాళ్ళు కాదనో, లేకపోతే మిమ్మల్ని మీ లైఫ్ లో మోసం చేయడానికనో వచ్చారనో, లేకపోతే ఇంకేదైనా రీజన్ తో మీ లైఫ్ లోకి వచ్చారనేది కంపల్సరీ తెలుస్తుంది అనమాట. దానివల్ల మీరు ఏంటంటే మీరంతటా మీరే వద్దు, ఈ రిలేషన్ వద్దు, వద్దు ఈ ఫ్రెండ్స్ వద్దు, లేదు ఈ జాబ్ వద్దు, ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఏంటంటే కామ్ గా సైలెంట్ గా ఉంటారనమాట. మీరు ఏదో ఒక డెసిషన్ అనేది తీసుకుని సో యాక్షన్ అనేది తప్పకుండా తీసుకుంటారనమాట. కాకపోతే అది మీకు డివైన్ బ్లెస్సింగ్స్ అనేవి మీకు ఏదైతే ఉందో ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ అనేది ఏదైతే అది మీకు ఎక్కువగా ఏమి చూపిస్తుందంటే అది జరగకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. సో దాని వల్ల ఏంటంటే ప్రెజెంట్ మీకు అంత అనుకూలంగా లేదు. మీరు ఏదైతే కోరిక అనుకుంటున్నారో అది మీకు జరగడానికి 90% అనేవి లేదన్నమాట. ఒక 10% మాత్రమే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో మెయిన్ ఏంటంటే మీరు ఏదైనా రిలేషన్ పరంగా అనుకోనివ్వండి, లేకపోతే మీ ఫ్యామిలీ పరంగా అనుకోనివ్వండి, మీ హెల్త్ పరంగా అనుకోనివ్వండి, ఏనికైనా కూడా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ నుంచి బెటర్ అవ్వడం కన్నా కూడా ఇంకా కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సమస్యలు అనేవి ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదేంటంటే మీ సైడ్ నుంచి కొంచెం కూల్ గా ఉండి నిదానంగా ఉండి ఆలోచించాలి. అక్కడ ఏంది జరిగిన మ్యాటర్ ఏంటనేది తెలుసుకోవాలి, ఇంకొంచెం డెప్త్ గా వెళ్ళాలన్నమాట. వెళ్తే గనక ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో నుండి మీరు తప్పకుండా రికవరీ అవుతారు ఫర్దర్ గా. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరగడానికి ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇదన్నమాట ఫైల్ నెంబర్ 2. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించినది. సో మీకు ఏంజల్ యూనివర్స్ కార్డ్స్ గురించి కూడా తీస్తాను. ఎవరైతే ఫైల్ నెంబర్ 2 చూజ్ చేసుకున్నారో వీళ్ళకి ఏంజల్స్ ఇప్పుడు మీ మనసులో ఏదైతే కోరిక మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నారో, ఏదైతే మన ప్రశ్న గురించి మీరు అనుకుంటున్నారో దాని గురించి ఏంజల్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుందనే చూద్దాము. సో ఇప్పుడు ఏదైతే మీరు సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ ని మీరు యాక్సెప్ట్ చేయాలన్నమాట. లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్ ని మనము బెటర్ గా చేసుకోవాలన్న ఉద్దేశంతో మీరు ఉండి ఏదైతే ఇప్పుడు సిచ్యువేషన్ ని ఇప్పుడు ప్రెజెంట్ అయితే అంత అనుకూలంగా లేదు కాబట్టి మీరు కొంచెం కామ్ గా ఉండి మీరు ఏంటంటే దేవుణ్ణి ప్రేయర్స్ ని కానివ్వండి, ఎవరైనా ప్రేయర్స్ నమ్మకంతో ఉన్న వాళ్ళని ప్రే చేసి ఏంజల్స్ అని కానివ్వండి, మీరు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఇప్పుడు ఆల్రెడీ మీరు కొంచెం ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ గురించి అంత ఎక్కువగా తెలుసుకోలేదన్నమాట. దాని గురించి తెలుసుకుని మీరు ఏంటంటే ఇంకొంచెం ఎక్కువగా డెప్త్ గా తెలుసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. తెలుసుకుని ఇప్పుడు ఏదైతే ఫేస్ చేస్తున్నారో దాంట్లో ఉన్న రియాలిటీ అనేది మీకు తెలుస్తుంది అనమాట. రియాలిటీ తెలియడం వల్ల ఇది కరెక్ట్ కాదని చెప్పి మీ సైడ్ నుంచే ఎఫర్ట్స్ పెడతారనమాట. ఈ రిలేషన్ ని వద్దు అనుకునే విధంగా ఉంటుంది. సో యూనివర్స్ కూడా మీకు ఏం చెప్తుందంటే మీ సైడ్ నుంచి 100% ఎఫర్ట్స్ పెట్టండి. అండ్ ఏంటంటే అక్కడ జెన్యున్ గా ఉందా లేదా, రిలేషన్ కానివ్వండి జాబ్ లో కానివ్వండి జెన్యున్ గా 100% ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకుని ఫర్దర్ గానే మీరు ముందుకు వెళ్ళమని చెప్తుంది అనమాట. అప్పుడే మీకు మంచి లైఫ్ అబెండెన్స్ ఇవన్నీ కూడా హ్యాపీ లైఫ్ అనేది మీ లైఫ్ లోకి వస్తుందని చెప్పి యూనివర్స్ చెప్తుంది. సో ఇదనమాట ఫైల్ నెంబర్ 2 కి సంబంధించిన రీడింగ్. ఎవరికైతే ఫైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్న వాళ్ళకి రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి క్లెయిమ్ చేసుకోండి. సో ఫైల్ నెంబర్ 3 ఎవరైతే ఫైల్ నెంబర్ 3 చూస్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది మనం తీద్దాము.
సో ఎవరైతే పైల్ నెంబర్ 3 చూజ్ చేసుకున్నారో మీ కోరిక మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో అది 100% తప్పకుండా మీ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. మీ కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా తీరుతుంది అనమాట. ఒకవేళ మీరు మీ రిలేషన్షిప్ కి సంబంధించిన ఏదైనా కోరుకున్నారనుకోండి, అది తప్పకుండా తీరుతుంది. కానీ కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. వెంటనే క్విక్ గా ఫాస్ట్ గా జరిగితే అయితే జరగదు అనమాట. దానికోసం మీరు ఏమనుకుంటున్నారంటే ప్రెజెంట్ అవ్వదేమో అని మీరు ఏదైతే రిజల్ట్ వస్తుందో అది వచ్చే వరకు కూడా కంప్లీట్ గా జరుగుతుందా జరగదా అని అనుకున్నది జరిగేంత వరకు కూడా మీరు ఒక్కలాగే ఆలోచిస్తారు. ఏంటంటే అది అవ్వదేమో డిసప్పాయింట్మెంట్ లోనే ఉంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంతగా ఉండదు అనమాట. మీరేంటంటే మీరు పెట్టే ఎఫర్ట్స్ అనేది ఇంపార్టెంట్. మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెడతారో అది మీ రిలేషన్ లో కానివ్వండి, జాబ్ లో కానివ్వండి, ఇంకా వేరే ఏదైనా సిచ్యువేషన్ లో కానివ్వండి, మీ సైడ్ నుంచి మీరు ఎఫర్ట్స్ పెట్టేదాన్ని బట్టి 100% కి 90%, 95% తప్పకుండా మీ ఏదైతే విషయం ఉందో, మీ కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తప్పకుండా ఏంటంటే మీకు ఎవరో ఒకరి హెల్ప్ అనేది తప్పకుండా చేస్తారు. అది కూడా మీకు బాగా మనసుకు దగ్గరైన వాళ్ళ హెల్ప్ వల్లనే మీరు ఏదైతే సిచ్యువేషన్ ఉందో అది రికవరీ అవుతుంది అనమాట. తప్పకుండా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నుంచి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది అనమాట తప్పకుండా ఎవరొకళ్ళ హెల్ప్ తో మీ విష్ ఏదైతే ఉందో, మీ కోరిక ఏదైతే ఉందో, ఒకవేళ ఫర్ సపోజ్ మీకు జాబ్ లాస్ అయ్యారు, లేకపోతే జాబ్ లేదు, జాబ్ రావాలనుకుంటున్నారు, సో మీ ఫ్రెండ్స్ కానివ్వండి, వేరే ఎవరి ద్వారా అయినా రికమెండేషన్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఎవరొకళ్ళు హెల్ప్ చేయడం వల్ల కానివ్వండి, ఇలా మీకు తప్పకుండా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది రిలేషన్షిప్ లో కూడా ఏమన్నా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉండి మళ్ళీ రీయూనియన్ అవ్వాలా లేదా అనుకుంటే తప్పకుండా మీది లవ్ అనేది ట్రూ లవ్ కాబట్టి ఎవరొకళ్ళ హెల్ప్ ద్వారా మీరు తప్పకుండా మళ్ళీ రీయూనియన్ అయితే అవుతారు. సో అలాగే ఏంటంటే మీరు ఏదైతే ఇప్పుడు దానికోసం కొంత ఎఫర్ట్స్ అనేది తప్పకుండా పెట్టాలి మీ సైడ్ నుంచి. ఒకవేళ రిలేషన్షిప్ పరంగా అయితే కనుక మీరు మీకున్న ఫీలింగ్స్ కానివ్వండి ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. మీ సైడ్ నుంచి ఎంతైతే ఎఫర్ట్స్ పెడతారో మీ పార్ట్నర్ సైడ్ నుంచి కూడా అంతే ఎఫర్ట్స్ పెడితే గనక తప్పకుండా తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది. మీ ఇద్దరు మళ్ళీ రీయూనియన్ అవడానికి కొంచెం ఫాస్ట్ గా క్విక్ గా యాక్షన్ తీసుకోవడం వల్ల తొందరగా ఇప్పుడున్న సిచ్యువేషన్ లోంచి రికవరీ అవుతారు. కానీ మీరు ఏంటంటే ప్రెజెంట్ అంత ఫ్లేవరబుల్ గా లేదని మీరు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే పాస్ట్ లో జరిగినట్టు ఎందుకు ఇలా నా లైఫ్ ఉంది, ఎందుకు ఇలా జరుగుతుంది, ప్రతిసారి ఫెయిల్యూర్స్ ఎందుకు చూస్తున్నాను, ఇలాంటి థాట్స్ నుంచి మీరు బయటకు రావాలి. మీకంటూ మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఎస్ నేను చేస్తాను, నేను చేయగలను, లేదు మీ రిలేషన్ నేను ముందుకు తీసుకెళ్తాను, నా ఇంట్లో ఒప్పిస్తాను, మ్యారేజ్ చేసుకోవాలి, ఎస్ నాకు మ్యారేజ్ అయినా సెట్ అవుతుంది, ఎందుకు సెట్ కాదు అని డిసప్పాయింట్మెంట్ లో ఉండకుండా మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉంటే గనక తప్పకుండా అతి తొందరలోనే, కొంచెం టైం పట్టొచ్చు కానీ పాజిటివ్నెస్ అనేది మీ లైఫ్ లోకి బిల్డ్ అవుతా ఉంటది అనమాట. సో ఎప్పుడు కూడా మనం ఏమనుకోవాలంటే ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచించాలి. అది మన శత్రువులైనా కూడా ఓకే వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు, దేవుడు అనేవాడు చూసుకుంటాడు అని అనుకోండి చాలు. వాళ్ళకి నిజంగానే వాళ్ళ ఫేట్ లో మిమ్మల్ని మోసం చేసినందుకు కర్మ అనుభవించాలని ఉంటే తప్పకుండా అనుభవిస్తారు. లేదు వీళ్ళకి కర్మ ఇప్పటితో క్లియర్ అవ్వదు, నెక్స్ట్ జన్మకి ఈ కర్మ అనేది వెళ్ళాలని అంటే కనుక ఇప్పుడు ఏంటంటే హ్యాపీగా ఉంటారు. వాళ్ళు మోసం చేసినా వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఫర్దర్ గా ఏం చేసినా కూడా వాళ్ళ సైడ్ తప్పున్నా కూడా వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. కానీ నెక్స్ట్ జన్మకి రిపీట్ అవుతుంది. ఎందుకంటే మన పాస్ట్ లైఫ్ అనేది నుంచే మనకి డేట్ ఆఫ్ బర్త్ స్టార్టింగ్ లో మనది ఏదైతే బిఫోర్ 25 ఇయర్స్ అనేది జరిగే లైఫ్ ఎలా ఉంటుందంటే మన పాస్ట్ లైఫ్ నుండి మనం తెచ్చుకున్న లైఫ్ అనమాట. పాస్ట్ లైఫ్ కర్మ వల్ల మనం ఈ జన్మలో మనకి ఫస్ట్ 25 ఇయర్స్ లో జరిగేది ఏంటంటే పాస్ట్ లైఫ్ లో మనం ఎండ్ చేసిందే ఇప్పుడు ఇక్కడ కంటిన్యూ అవుతుంది అనమాట. అలాగే ఇప్పుడు డెస్టినీ టైం ఏదైతే ఉందో 25 తర్వాత మన ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఆ పార్ట్ ఏదైతే ఉందో ఎండింగ్ లో ఏదైతే ఉందో అది మనకి నెక్స్ట్ జన్మలో మనకి అవుతుంది.
సో పాస్ట్ లైఫ్ లో ఉన్న జరిగిపోయినాయి కావాలంటే పాస్ట్ కర్మ గురించి తప్పకుండా మీరు ఆలోచించకుండా ఏదైతే మంచి జరగాలంటే మంచి జరుగుతుంది, చెడు జరగాలంటే జరుగుతుంది. తప్పకుండా మీకున్న సిచ్యువేషన్ నుంచి ఎవరో ఒకరు హెల్ప్ అనేది తీసుకుంటే కనుక మాక్సిమం ఏంటంటే కొంచెం జాబ్ కి సంబంధించిన వాళ్ళు, లవ్ రిలేషన్ కి సంబంధించిన వాళ్ళు, బ్రేకప్ లో ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళే ఎక్కువగా చూపిస్తుంది. జాబ్ కి, గవర్నమెంట్ జాబర్ ఇది ఇలాంటి వాటికి, లేకపోతే పార్ట్నర్ విడిపోయిన వాళ్ళకి, 5 హస్బెండ్ విడిపోయిన వాళ్ళ గురించి మాత్రమే తెలియజేస్తుంది. సో మెయిన్ ఏంటంటే మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. మీ ఎమోషనల్స్ ని, మీ ఫీలింగ్స్ ని, మీ పాజిటివిటీ, నెగిటివిటీని ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. బ్యాలెన్స్ చేసుకుంటే కనుక తప్పకుండా ఏదైతే ఇప్పుడు సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ చాలా తొందరగా ఫాస్ట్ గా రికవరీ అవుతారు. సో మీరైతే హోప్స్ పెట్టుకోవచ్చు. మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి మీకు పాజిటివ్ గా రిజల్ట్ అనేది వస్తుందన్న హోప్ అనేది మీరు తప్పకుండా పెట్టుకోవచ్చు. సో ఇదనమాట పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. మీకు ఏంజల్స్ గైడెన్స్ కార్డ్ నుంచి కూడా ఏంజల్స్ గైడెన్స్ అనేది మనం చూద్దాము. ఎందుకంటే మీకు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ కి ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ కూడా చూద్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 3 చూస్ చేసుకున్నారో పైల్ నెంబర్ 3 వాళ్ళకి ఏంజల్స్ నుంచి గైడెన్స్ ఏంటనేది చూద్దాము. రొమాన్స్, ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, ఫర్గివ్నెస్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. ఇప్పుడు ఏదైతే ఉందో మాక్సిమం ఎక్కువ మెంబర్స్ ఏది చూపిస్తుందంటే రిలేషన్షిప్ కి సంబంధించిందే చూపిస్తున్నారు. సో తొందరలోనే మీకు పాజిటివ్నెస్ అనేది మీ లైఫ్ లోకి వస్తుంది. మీ ఇద్దరు మళ్ళీ హార్మోని అంటే కలయిక అనేది మళ్ళీ జరుగుతుంది. డోంట్ స్టాప్. మీ ఏదైతే ఎఫర్ట్స్ అనేవి పెడితే కనుక తొందరలోనే ఇప్పుడున్న సిచ్యువేషన్ అనేది రికవరీ అవుతుంది. అది నాట్ ఓన్లీ రిలేషన్షిప్ కాదండి, అందరికి సంబంధించిన, జాబ్ కి సంబంధించింది కానివ్వండి, ఫర్గివ్నెస్. మీరు ఏదైతే ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే కనుక, ఎదుటి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే కనుక దాని ఫర్గివ్నెస్ తీసుకుంటే చేస్తే కనుక అంటే వాళ్ళకి క్షమాపణ అనేది మీరు క్షమించగలిగే తత్వం ఉంటే కనుక తప్పకుండా వేరే వాళ్ళ హెల్ప్ అనేది తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఎవరో ఒకళ్ళ హెల్ప్ అనేది తప్పకుండా తీసుకోండి. కార్డ్స్ లో కూడా అవే వచ్చినవి. సో ఏంజల్స్ కూడా మీకు గైడెన్స్ కూడా అదే ఇస్తున్నారు. ఇంప్రూవింగ్ హెల్త్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో ఇదేదైతే ఎఫర్ట్స్ అనేవి పెడతా ఉంటే గనక, ఏదైనా తప్పులు ఉంటే గనక క్షమించగలిగితే గనక తప్పకుండా మీ లైఫ్ అనేది బాగుంటుంది. ఏదైతే మీరు కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది అనమాట. సో ఇదనమాట పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో ఇదండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మీకు వేరే ఫర్దర్ గా ఏమన్నా టాపిక్స్ మీద ఏదైనా క్వశ్చన్ మీద మీరు తీయాలి అంటే రీడింగ్ చెప్పమని కావాలి అంటే గనక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫర్దర్ గా నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.